నమస్తే. Laexcellence తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. ఇవాళ నుండి 25th వరకు నేను లీవ్లో ఉంటాను. సో 26th అక్టోబర్ నుంచి మనకి మళ్ళీ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయబడతాయి. లాస్ట్ మంత్ వచ్చేటప్పటికి మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అని చెప్పేసి రీక్యాప్ ప్రోగ్రామ్ చేస్తూ కొన్ని వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. ఈ మంత్లోనూ మనము అంత రెగ్యులర్గా చేయలేదు ఇప్పటివరకు. మీరు చూసుంటే మనం మంత్లీ వీడియోస్లో రూపంలో ఇవన్నీ కవర్ చేసేద్దాము. సెప్టెంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియో, అలాగే అక్టోబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియో, ఈ రెండిట్లోనూ మనం కంప్లీట్ చేసేద్దామండి. రైట్, కొద్దిగా దీంతో కోఆపరేట్ చేస్తారో అనుకుంటున్నాను. ఎస్, సరే. ఇవాళ ఆర్టికల్స్ కూడా మనం త్వరగా బ్రీఫ్గా కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. కేరళలో కొట్టాయం, ఇడుక్కి ఈ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం అనేటటువంటిది రావడం, దాని ద్వారా అక్కడ ఫ్లడ్స్ అనేటటువంటివి, దాని అసోసియేటెడ్ ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటివి ఆ ప్రాంతం మొత్తాన్ని ఎఫెక్ట్ చేశాయని చెప్తున్నారు. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో న్యాచురల్ డిజాస్టర్స్, వాటిని డీల్ చేసే విధానము అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ టాపిక్. అందులో ఫ్లడ్స్కి సంబంధించి గల కారణాలు ఏంటి, ఇవాళ మనం వీడియో కొద్దిగా బ్రీఫ్గా చూద్దామండి. టైం కన్స్ట్రెయింట్, అందుకే బట్ మిస్ అవ్వకూడదని ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఫ్లడ్స్కి గల రీజన్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న బుక్ ఓపెన్ చేసి మనం చదువుకోవచ్చు. ఫ్లడ్స్ ఎందుకు సంభవిస్తున్నాయి, దానికి రీజన్స్ ఏంటి, దానికి ఏ విధంగా మెజర్స్ అనేవి తీసుకోవాలి, దానికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటాం. ఆ ఎన్డిఎంఏ అనేటటువంటిది ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఫ్లడ్స్ని, దాని అసోసియేటెడ్గా ఉండే ల్యాండ్ స్లైడ్స్ని ఏ విధంగా మనం డీల్ చేయగలగాలి, ఇవి మనం దీనికి సంబంధించి చదువుకోవాల్సినవి. ఎవ్రీ ఇయర్ కేరళలో ఫ్లడ్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అని మనం చెప్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించినటువంటివి. దీంట్లో యూఏవీస్ అంటున్నాము, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాము. ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేటటువంటివి ఈస్టర్న్ సెక్టార్స్ అంటే ఏంటి, చైనాతో బార్డర్ ఉన్నటువంటి ఏరియాస్. అక్కడ బార్డర్ మేనేజ్మెంట్ చేయడం కోసం అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేటటువంటి వాటిని వాడుతున్నారు అని చెప్తున్నారు. మనకి డిఫెన్స్ వీటికి సంబంధించి వీటిని డ్రోన్స్ అని కూడా పిలుస్తాం. ఈ డ్రోన్స్ అనేటటువంటి వాటిని డిఫెన్స్ మేనేజ్మెంట్కి అంటే బార్డర్ మేనేజ్మెంట్కి, సర్వీలియన్స్కి, వీటన్నిటికీ ఉపయోగిస్తున్నాం. అందుకోసమే ఇదిగోండి అస్సాంకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ప్రాంతంలో యూఏవీస్ని వాడి అక్కడ బార్డర్ క్రాసింగ్ ఏమైనా జరుగుతుందా, లేదా బార్డర్ దగ్గర ఏదైనా బిల్టప్ అంటే చైనా వాళ్ళు కానీ ఇలాగ ఎవరైనా సరే ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఏమేమైనా చేపడుతున్నారా, వీటన్నిటిని మాన్యువల్గా చూసేదానికి, శాటిలైట్స్ ద్వారా చూసేదానికంటే కూడా డ్రోన్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తే క్లారిటీ ఉంటుంది. అందుకోసమే యూఏవీస్ని ఈస్టర్న్ సెక్టార్లో ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. మనకి ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాం. ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నటువంటి దాని కింద ఓవరాల్గా టెక్నాలజీని వాడుకుంటూ స్మార్ట్ ఫెన్సెస్ అంటారు. స్మార్ట్ ఫెన్సెస్ అనేది కూడా దీంట్లో భాగమే. టెక్నాలజీని వాడుకుంటూ ముందుకెళ్ళాలి, బార్డర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ చేయాలి అన్నదే దీని యొక్క ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిది. మనకి ట్రాలింగ్ అంటున్నారు. ట్రాలర్స్ అంటే ఏంటి, ఇలాగా ఓడలు వేసుకొని ఇలాగ సముద్రపు అంచు వరకు, గర్భం వరకు పెద్ద నెట్స్ అనేటటువంటి ఉపయోగించి బాటమ్ వరకు ట్రాలింగ్ అనేటటువంటి చేస్తారు. అలా నెట్తో మొత్తం ఇలాగ పైకి లాగుతారు. అలా వచ్చినప్పుడు ఫిషెస్తో పాటు మిగిలినవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఈ బాటమ్ ట్రాలింగ్ అనేటటువంటిది శ్రీలంకలో ఇల్లీగల్ అనమాట, కానీ ఇండియాలో ఇల్లీగల్ కాదు. అయితే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో మ్యారీటైమ్ బౌండరీ అనేది ఉందా, గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ స్ట్రైట్ ఇలాంటివి. ఈ ప్రాంతంలో మన బార్డర్ని క్రాస్ చేసి మన వాళ్ళు శ్రీలంక యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి వెళ్ళడము, కొన్నిసార్లు వాళ్ళ ఇటు సైడ్కి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. మన వాళ్ళు చేసేటటువంటి బాటమ్ ట్రాలింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళ సైడ్ ఇల్లీగల్ కాబట్టి దాన్ని కర్బ్ చేసేలాగా చూసుకోండి అన్నట్టుగా శ్రీలంక యొక్క ఫిషర్మెన్ అనేటటువంటి వాళ్ళు అడుగుతున్నారు. ఇండియా శ్రీలంక మధ్య రిలేషన్షిప్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఇండియా శ్రీలంక మధ్యలో
వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్గా దీన్ని మనం చెప్తాము. బైలేటరల్ ఇష్యూస్లో ఫిషర్మెన్ ఇష్యూ అనేటటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఫార్మ్ మర్డర్స్. మనకి ఫార్మర్స్ అనేటటువంటి వాళ్ళు యూపీలోని లఖీపూర్ అనేటటువంటి ఏరియాలో ప్రొటెస్టులు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీదుగా ఒక జీప్ దూసుకెళ్ళడం జరిగింది. 4 ఫార్మర్స్ చనిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి ఈ తొక్కిసలాట్లో ఇంకొక 2 చనిపోవడం జరిగింది. ఈ కంటెక్స్లో మరి దీనికి ఎవరు బాధ్యులు అని ఆల్రెడీ ఒక మినిస్టర్కి సంబంధించిన కొడుకుని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆ మినిస్టర్ యొక్క కాన్వాయ్లోని జీపే దాన్ని తొక్కించుకుంటూ వెళ్ళడం జరిగిందనమాట. సో మరి ఆ మినిస్టర్ రిజైన్ చేయాలి, రిజైన్ చేసేంత వరకు మేము ఈ ప్రొటెస్ట్ ఆపము అని కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఈ కంటెక్స్లో అసలు ఎవరు నిరపరాధులు, ఎవరు అపరాధులు, ఎవరు ముందుగా తెలుసుకోగలగాలి. అక్కడ యాక్టివిస్టులు ఇప్పటికే ప్రొటెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు. సో ఆ కంటెక్స్లో వివిధ రకాల పొలిటికల్ బాడీస్, నాన్ పొలిటికల్ బాడీస్ రెండూ కూడా అక్కడికి వెళ్ళడము, సింపతి అనేటటువంటి చూపించడం ఇవన్నీ జరుగుతూ ఉందన్నమాట. సో ఈ కంటెక్స్లో ఈ మర్డర్స్, మరి ఈ ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నటువంటి దళిత సిక్ అతన్ని చంపేయడం జరిగింది. సో వీటన్నిటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎవరో కారకులో వాళ్ళని శిక్షించాలి. మళ్ళీ ఇటువంటి రిపీట్ అవ్వకుండా చూసుకోగలగాలి. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించింది. మనము ఇన్ని రోజులు స్పోర్ట్స్ కవర్ చేయలేదు. యూపీఎస్సీలో స్పోర్ట్స్ అనే ఇష్యూ అడగట్లేదు. కానీ మీరు మొన్న చూసుంటే లేటెస్ట్ దాంట్లో 3 క్వశ్చన్స్, చాలా ఇయర్స్గా మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ కవర్ అవ్వలేదు. రీసెంట్గానే 3 క్వశ్చన్స్ వచ్చేసాయి. అంటే స్పోర్ట్స్ అనే దానికి కూడా ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంది, చూసుకోవాలి. ఒకసారి ఐపీఎల్ అనేటటువంటి ఫార్మెట్ ఆఫ్ క్రికెట్ ఎలా ఉంటుంది, ఐపీఎల్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇలాగా కొంత చూసుకోగలగాలండి. స్పోర్ట్స్లో దీనికి క్రికెట్ అనేటటువంటి రంగం ఇండియాలో బాగా ఫేమస్. మన యొక్క నేషనల్ స్పోర్ట్ కాకపోయినా హాకీ కదా, కానీ క్రికెట్కే ఎక్కువ క్రేజ్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి వివిధ రకాల ఫార్మెట్స్ ఏంటి, ఎలా ఆడతారు, ఇలాగా ఒకసారి చూసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూస్ పాలిటిక్స్ సంబంధించింది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు అనేటటువంటి వాటికి ఆల్రెడీ సిద్ధమవుతూ ఉన్నారు, లోకల్ ఎన్నికల దగ్గర నుంచి అన్ని రకాల. సో ఈ కంటెక్స్లో కాస్ట్ బేస్డ్ స్ట్రాటజీస్ అనేటటువంటివి మనకి నార్త్ సౌత్ ఇలా తేడాలు ఏమీ లేకుండా కులం అనేటటువంటి, కాస్ట్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పాలిటిక్స్లో. దీన్నే మనం ఐడెంటిటీ పాలిటిక్స్ అంటున్నాం. ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ అనేటటువంటివి మామూలుగా అయితే ఎన్నికలు అనేటటువంటివి డెమోక్రసీలో ఆ పర్సన్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క మెరిట్ని బట్టి ఓటేయాలి. కానీ మనకి గ్రౌండ్ రియాలిటీ అది కాదు. కాస్ట్, రిలీజన్, ఇలా రకరకాల ఐడెంటిటీస్ అనేటటువంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అందులో ఎస్పెషలీ స్టేట్ లెవెల్ ఎన్నికలకు వచ్చేటప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలు, వీటిలో కాస్ట్ పాలిటిక్స్ అనేటటువంటి ఇంపార్టెంట్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ ఓట్ బ్యాంక్ అనేది నార్త్లో చాలా ప్రిడామినెంట్ అనమాట. అన్నిట్లోనూ ఉంది, బట్ నార్త్లో చాలా ప్రిడామినెంట్. మనం వీటిని మండల్ పాలిటిక్స్ అని పిలుస్తారు. మండల్ రిపోర్టు, ఆ తర్వాత ఓబీసీ రిజర్వేషన్స్ అనేటటువంటివి ఓబీసీ అనేటటువంటి గ్రూప్ని కన్సాలిడేట్ చేశాయి మండల్ పాలిటిక్స్ అని. రీసెంట్గా కూడా మనం చూసుంటాం. సెన్సస్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం సెన్సస్ అనేటటువంటి దాంట్లో కాస్ట్ సెన్సస్ తీసుకొని రావాలి అని. సో ఇలా వివిధ రకాల స్ట్రాటజీస్ అనేటటువంటి వాడుతున్నారు. మళ్ళీ కాస్ట్ గ్రూప్స్ని కన్సాలిడేట్ చేసేందుకు ఎలక్టోరల్ అవుట్కమ్స్లో, అంటే అవుట్పుట్లో మనకి కాస్ట్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎస్. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఇదిగో సరైనటువంటి మెట్రిక్స్ మీరు తీసుకోలేదండి అన్నారు. ఓవరాల్గా ఇండియా 116 దేశాల్లో 101వ ర్యాంక్ అనేటటువంటిది ఉంది. మనకి లాస్ట్ ఇయర్ 94 ర్యాంక్ అనేది ఉంది. అది ఇంతకుముందు కూడా 100 నుంచి 103 మధ్యలో ఉండేది. ఇప్పుడు అది ఇంకా వర్సన్ అయింది. సో ఈ కంటెక్స్లో మనకి స్టాటిస్టికల్ ప్రాబ్లం ఇది. హంగర్ అనేటటువంటిది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మనం సివియర్ హంగర్ కేటగిరీలో ఉన్నాం. సివియర్ హంగర్ కేటగిరీ కాదు, స్టాటిస్టికల్గా దీంట్లో మార్పులు ఉన్నాయి అంటున్నారనమాట. తక్కువ ర్యాంక్ వచ్చింది అని. మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్, మనం ఇదొకటే కాదు, వివిధ రకాలైనటువంటి గ్లోబల్ మెజర్స్ అనేవి గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఏవో కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొని వాటిని ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నాయి.
బట్ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఎన్నో స్కీమ్స్, న్యూట్రిషన్ రిలేటెడ్ స్కీమ్స్ అన్ని గుర్తెచ్చుకోండి. లాస్ట్ ఇయర్ మనం హంగర్ వీటిని ఎదుర్కోవడం కోసం పీడిఎస్ దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం ఇలాంటివి ఎన్నో స్కీమ్స్ తీసుకున్నామా. సో న్యూట్రిషను, ఫుడ్ సెక్యూరిటీని వాటిని అడ్రస్ చేయడం కోసం ఎన్నో రకాల మెజర్స్ తీసుకున్నాం. వాటన్నిటినీ మీరు పూర్తిగా కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఇలాంటి ర్యాంక్ ఇస్తారేంటి అన్నది మన యొక్క క్వశ్చన్ అన్నమాట. ఈ కంటెక్స్ట్లో మనం చేయాల్సింది ఏంటి, ఈ రెండు ఏంటి, వీటిలో ఏమేమి సమస్యలు ఉన్నాయని, న్యూట్రిషన్ రిలేటెడ్ స్కీమ్స్ ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ రిలేటెడ్ స్కీమ్స్ ఏంటి అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అనేది ప్రపోజ్ చేశారు, ఇంకా పాస్ అవ్వలేదు. ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అనేటటువంటి దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి గేమ్ చేంజర్ అవ్వబోతున్నాయి, అంటే ఆ రంగాన్ని పెంపొందించబోతున్నాయి అంటున్నారు. మనకి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ట్రాన్స్మిషన్, అంటే ఒక ప్రాంతంలో జనరేట్ అయిన దాన్ని మిగిలిన ప్రాంతాలకు ట్రాన్స్మిషన్ చేయాలా. సో ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్, ఇలాగ మనకి వివిధ రకాల స్టేజెస్ అనేటటువంటివి ఉన్నాయి ఎలక్ట్రిసిటీకి సంబంధించి. వీటన్నిటిలో పవర్ సెక్టార్ ఎలక్ట్రిసిటీ రంగానికి సంబంధించి ఈ మూడిట్లోనూ ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది డీల్ చేయబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ని, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ని, ఇలా వీటన్నిటిని ఇన్ఎఫిషియెంట్గా ట్రాన్స్మిషన్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి వాటిని అడ్రస్ చేయడము, లీకేజెస్, వీక్నెసెస్, రా మెటీరియల్ కొరత, వీటన్నిటిని డీల్ చేసే ప్రొవిజన్స్ ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లో ఉన్నాయి. మనం ఏం చేయాలి, ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అని ఒక్కసారి డీటెయిల్గా చూసుకోవాలి. ప్రొవిజన్స్ అనేది ఇంపార్టెంట్. మనం ఒక పని చేయొచ్చు, ఈ నెక్స్ట్ వచ్చేటటువంటి వారము, ఈ వారం మనం వీడియోస్ చేయట్లేదు అనుకున్నా, మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో 1100 టాపిక్స్ మనం కంప్లీట్ చేశామండి. 1100 టాపిక్స్ మనకి కవర్ అయ్యాయి. దాంట్లో చాలా టాపిక్స్కి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అవి కనుక మీరు కంప్లీట్ చేసేసుకొని ఉంటే మిగిలిన టాపిక్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. లాస్ట్ 1 ఇయర్కి సంబంధించి మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్న దాంట్లో ఉన్నాయి వీడియోస్. అవి ఒకసారి చూసి పెట్టేసుకుంటే 1100 టాపిక్స్ ఒకసారి ఆలోచించండి. అన్ని టాపిక్స్ మీద మనకి బ్యాక్గ్రౌండ్స్ తెలిస్తే ఈజీ కదా మిగిలినవి కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకోవడం. అవి వీలైతే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ వారంలో. నెక్స్ట్ ఇష్యూ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి గవర్నమెంట్ అనేటటువంటిది, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అనేటటువంటిది ఒక పోర్టల్ని తీసుకొని రావడం జరిగింది. ఆ పోర్టల్ అనేటటువంటిది ఈ శ్రమ్ పోర్టల్ అంటున్నాం. ఆ ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నారు. దాంట్లో ట్రాఫిక్ బాగానే ఉంది, ఎక్కువ మంది రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అని చెప్తున్నారు. నేషనల్ వైడ్గా అర్బన్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ యొక్క డేటాబేస్ అనేది ప్రొవైడ్ చేయడం. మనకి లేబర్ కోడ్స్లో లేబర్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి లేబర్ కోడ్ అనేటటువంటిది ఉంది. సో ఆ లేబర్ కోడ్, సెక్యూరిటీ కోడ్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునేలాగా ఈ శ్రమ్ పోర్టల్ అనేటటువంటిది అనమాట. దాని కింద మనకి ఓవరాల్గా ఎంతమంది ఉన్నారని తెలిస్తే సోషల్ సెక్యూరిటీ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయడం ఈజీ కదా. అందుకోసం ఇదిగోండి, ఓవరాల్గా 50% వర్కర్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళలో విమెన్ ఉన్నారు. రిజిస్టర్డ్ వర్కర్స్లో ఓబీసీ, ఇలా కాస్ట్ వైజ్గా డేటాబేస్లో మనకి అనాలిసిస్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి బిగ్ డేటా అనలిటిక్స్ ఈ ఎరాలో డేటా అనేటటువంటిది ఇంపార్టెంట్. డేటా డ్రివెన్ పాలసీస్ అనేటటువంటివి ఇంపార్టెంట్. వాటిని ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి మెజర్స్ తీసుకోగలగాలి. మరి మన ఫైనల్ ఇష్యూ ఎస్ఎన్టీకి సంబంధించి చైనా అనేటటువంటిది హైపర్సోనిక్ మిజైల్ని టెస్ట్ చేయడం జరిగింది అంటున్నారు. న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయగలిగేటటువంటి హైపర్సోనిక్, అంటే మనకి మిజైల్స్ యొక్క స్పీడ్ని బట్టి అవి హైపర్సోనిక్, సూపర్సోనిక్ ఇలా అంటాం. మ్యాక్ 5 కంటే ఎక్కువ స్పీడ్ ఉంటే హైపర్సోనిక్ అని పిలుస్తాము. ఇలాంటి హైపర్సోనిక్ మిజైల్స్ అనేటటువంటి వాటిని రీసెంట్గా టెస్ట్ చేయడం జరిగిందనమాట. చైనా అనేటటువంటిది న్యూక్లియర్ క్యాపబుల్ హైపర్సోనిక్ మిజైల్స్ని టెస్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండేటటువంటి మామూలుగా యుఎస్ఏ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడూ కూడా మెజర్స్ చూసుకుంటూ ఉంటుంది ఎవరెవరు ఏమేం చేస్తున్నారని. ఇప్పుడు న్యూక్లియర్ క్యాపబుల్ హైపర్సోనిక్ మిజైల్ని టెస్ట్ చేయడం అనేది
యుఎస్ ఇంటెలిజెన్స్కి కూడా సర్ప్రైజ్గా అనిపిస్తుంది, అంత వాళ్ళు సీక్రెట్గా చేశారు అని చెప్తున్నారనమాట. ఎస్, ఇవి ఆర్టికల్స్ అండి, బ్రీఫ్గా 18th సంబంధించిన ఆర్టికల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.